అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2026లో బంగారం ధర 2 లక్షల గ్యారంటీ అంటబ్బా. ఎస్, ఇవాళ బంగారం ధర ఎంతో తెలుసా మీకు? 24 క్యారెట్స్ బంగారం 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ అక్షరాల 1,55,000 నుంచి 1,57,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ ని బట్టి చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉండొచ్చు, బట్ జిఎస్టీ, టీసీఎస్ అన్ని కలుపుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఇదే రేంజ్. గత కొన్ని రోజుల్లో బంగారం ధర ఏకంగా 4,000 నుంచి 5,000 వరకు జంప్ అయింది. అసలు ఈ గోల్డ్ రేట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? 2026 ఎండింగ్ కల్లా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బంగారం కొనాలా లేక వెయిట్ చేయాలా అనే విషయాలని డీటెయిల్ డేటాతో ఈ వీడియోలో అనలైజ్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడున్న 1,55,000 ధరను చూసి భయపడుతుంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. జేపీ మోర్గాన్, ANZ లాంటి గ్లోబల్ అనలిస్టుల ప్రకారం మనం చూస్తే 2026 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్ కి $5,000 నుంచి $6,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉందంట. ప్రెసెంట్ ఇది $4,800 ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. సో గ్లోబల్ ప్రైస్ పెరిగి దానికి తోడు మన రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే ఇంకా వీక్ అయ్యి ఇంపోర్టెడ్ డ్యూటీలు యాడైతే ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర 2020 ఎండింగ్ కల్లా 1,80,000 నుంచి 2 లక్షల మార్కును టచ్ చేసే అవకాశం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోందంట. అఫ్ కోర్స్ ఇవి అంచనాలు మాత్రమే, బట్ జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గితే ధరలు తగ్గే రిస్క్ కూడా ఉంది. కానీ goldprice.org లాంటి ప్లాట్ఫామ్స్ డేటా చూస్తే మనం గత 5-6 ఏళ్లలో గోల్డ్ రేట్ ఇండియాలో 2 నుంచి 3 రెట్లు పెరిగిందంట. ఇది ఒక క్లియర్ బుల్ రన్ ని ఇండికేట్ చేస్తోంది. ఇక్కడ అసలు ఇంతలా రేట్లు పెరగడానికి అసలు కారణం ఏంటి? మార్కెట్ లో ఏం జరుగుతోంది? దీనికి మెయిన్ గా 5 రీజన్స్ అబ్బా. ఒకటి, జియోపొలిటికల్ టెన్షన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ట్రేడ్ వార్స్ వల్ల అనిశ్చితి ఉంది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోకుండా సేఫ్ హెవెన్ అసెట్ అయిన గోల్డ్ వైపు వెళ్తారు. నెంబర్ 2 వచ్చి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. చైనా, ఇండియా లాంటి దేశాలు సెంట్రల్ బ్యాంకులు రికార్డ్ స్థాయిలో బంగారాన్ని కొంటున్నాయి. మన డేటా ప్రకారం చూస్తే క్వార్టర్ కి దాదాపు 190 టన్నుల బంగారం సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్ లోకి వెళ్తోంది. మూడోది వచ్చేసి రూపీ వీక్నెస్ అండ్ ఇన్ఫ్లేషన్. డాలర్ స్ట్రాంగ్ అవుతూ ఉండటం, రూపాయి వీక్ అవ్వడం వల్ల మనకి ఇంపోర్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది అన్నమాట. ఇంకా నాలుగోది చూస్తే ఇన్వెస్టర్ డిమాండ్. గోల్డ్ ఈటీఎఫ్లు, ఫండ్స్ ద్వారా క్వార్టర్ కి 275 టన్నుల భారీ ఇన్ఫ్లోస్ వస్తున్నాయన్నమాట. ఇంకా ఐదోది మనం డిస్కషన్ చేస్తే ఇండియన్ డిమాండ్. మన దగ్గర పెళ్లిళ్ళు, పండగలు కామన్ కదా. రేట్ ఎంతున్నా కూడా సెంటిమెంట్ కోసం కొనడం మన సాంప్రదాయం. ఇది కూడా లోకల్ ప్రైజెస్ ని సపోర్ట్ చేస్తోంది. ఇక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. రిటర్న్స్, హిస్టారికల్ డేటా చూస్తే 2016-2026 మధ్యలో బంగారం సుమారు 12 నుంచి 15% CAGR రిటర్న్స్ ఇచ్చింది. ఇది ఇన్ఫ్లేషన్ 6 నుంచి 8% కంటే చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. 2020 నుంచి చూస్తే ఏకంగా 200% ప్లస్ గ్రోత్ ఉంది. డైవర్సిఫికేషన్, మీ మొత్తం డబ్బుని తీసుకెళ్లి బంగారం మీద పెట్టకండి. మీ పోర్ట్ఫోలియోలో 10-15% అంటే 10 నుంచి 15% గోల్డ్ ఉంటే చాలు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. నెక్స్ట్, టాక్సేషన్. ఫిజికల్ గోల్డ్ లేదా ETF ని 3 ఏళ్ల తర్వాత అమ్మితే 20% LTCG ట్యాక్స్ పడుతుంది. అదే SGB అయితే మెచ్యూరిటీ వరకు ఉంచితే ట్యాక్స్ ఉండదు. ఫైనల్ గా నా సలహా ఏంటంటే, ఇప్పుడున్న ధరలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టడం రిస్క్. SIP పద్ధతిలో అంటే సిప్ పద్ధతిలో గోల్డ్ ETF లేదా SGBలో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అన్నమాట. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ జరిగి ధర తగ్గినప్పుడు కూడా మీకు లాభం చేకూరుతుందన్నమాట. ఫిజికల్ గోల్డ్ కొనాలనుకునేవారు మేకింగ్ చార్జెస్ తక్కువ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్స్ ప్రిఫర్ చేయడం చాలా బెటర్. ఇక్కడ గోల్డ్ మంచి హెడ్జ్, కానీ గుడ్డిగా ఫాలో అయితే అవ్వకండి. మీ ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్.